లో రేపు ఉదయం 9:30కు ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి 11th లీ ప్యాలెస్ లో మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఎందుకంటే చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ ని దాని రూపురేఖలు లేకుండా సికింద్రాబాద్ కు చరిత్ర ఉంది. రాజశేఖర రెడ్డి గారు 202 సంవత్సరాల ఏదైతే పైలాన్ ఇక్కడనే కొత్త పూర్ణిమ ప్రాజెక్టు దగ్గర అద్భుతమైన దగ్గర వాళ్ళు వేశారు. సికింద్రాబాద్ అంటే లష్కర్ బోనాలు, రాష్ట్రపతి విడిది, డిఫెన్స్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఆర్ట్స్ కాలేజ్, బయట కాలేజ్, దీంతో పాటు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు అంటే పోలారం కావచ్చు, బయటపల్లి కావచ్చు, ఇక్కడ సికింద్రాబాద్ లో ఉన్నటువంటి అంటే చరిత్ర ఉన్నప్పటి నుంచి జంట నగరాలు, ట్యాంక్ బండ్ అటువైపు హైదరాబాద్, ట్యాంక్ బండ్ ఇటువైపు సికింద్రాబాద్. కొత్తగా ఏర్పడినటువంటి మల్కాజిగిరి గ్రామం, సైబరాబాద్ గ్రామం, శంషాబాద్ గ్రామం, అవి గ్రామాలు కాలక్రమేణా విస్తరింపబడ్డాయి. కానీ చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ పేరు మార్చి 3 కార్పొరేషన్లుగా, ఒకటి హైదరాబాద్, ఒకటి సైబరాబాద్, ఒకటి మల్కాజిగిరి, అంటే సికింద్రాబాద్ చరిత్ర మార్చేటువంటి ప్రయత్నం. ఆ రోజుల్లో డిఫెన్స్ ఇక్కడ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం సికింద్రాబాద్ ఏర్పడింది 1809 సంవత్సరం. సికింద్రాబాద్ కు చరిత్ర ఉంది. మీకు ఎప్పుడు చూసినా నార్త్ ఏరియా సికింద్రాబాద్ ప్రాంతం అంతా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంతో అందరూ కలివిడిగా అన్ని మతాలు, అన్ని మతాలు అందరూ కూడా సమానంగా చూడబడేటువంటి సికింద్రాబాద్ ని ఏదో రాచరిక పాలన కొనసాగిస్తా, నా రాజ్యం ఉన్నది, నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా, ఇవన్నీ మంగవు, ఇవన్నీ సాగవు. సికింద్రాబాద్ కార్పొరేషన్, లష్కర్ కార్పొరేషన్ అని ఏర్పాటు చేసే వరకు దీన్ని వదిలిపెట్టే సమస్య. 3వ తారీఖు నాడు లీ ప్యాలెస్ లో 10:30 గంటలకు సమావేశం ఏర్పాటు చేసింది. ఇక్కడ ఉన్న స్టేక్ హోల్డర్స్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు, సికింద్రాబాద్ చరిత్ర తెలిసిన వాళ్ళు కావచ్చు, కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలను కూడా రమ్మంటారు, స్వచ్ఛంద సంస్థల్ని రమ్మంటారు, వివిధ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, మీకు వివిధ అసోసియేషన్స్ ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా ఆ కార్యాచరణ ఏంటంటే 17వ తేదీ 17th నాడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఒక శాంతి ర్యాలీ, 2 months మంజు ప్రశాంత్ థియేటర్, అమరవీరుల స్థూపం, క్లాక్ టవర్ కూడా ఒక హిస్టరీ ఉంది అమరవీరుల స్థూపం, అక్కడి నుంచి మంజు థియేటర్ మీదుగా ప్యారడైస్ మీదుగా సికింద్రాబాద్ గాంధీ స్టాచ్యూ వరకు ఆ కార్యక్రమం ఉంటుంది. దీన్ని దశల వారీగా కార్యక్రమాలు తీసుకుంటారు. ఓసారి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు కొనసాగిస్తాం. అదేవిధంగా హైదరాబాద్, మన సికింద్రాబాద్ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని షాపులు కానీ అందరు కానీ పందకాల్లో పార్టిసిపేట్ చేసేదిగా ఆ కార్యక్రమాలు ఇస్తారు. రాస్తారు ఒక కార్యక్రమాలు చేస్తారు. ఇవన్నీ దశల వారీగా చేసుకుంటూ పోతాం. ఇది ఎవడు అప్పచూతు కాదు, రాచరిక పరిపాలన ఉన్న నా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటున్నట్టే చరిత్రను మారిస్తా అంటే ఎవడు ఒప్పుకునే పరిస్థితి. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఆర్ లష్కర్ కార్పొరేషన్ గా మీరు నామకరణం చేసేవారు మాత్రం వదిలిపెట్టే సమస్య. అంటే హైదరాబాద్ అనేది, సికింద్రాబాద్ అనేది 2 జంటలు. ట్యాంక్ బండ్ అటువైపు హైదరాబాద్, ఇటువైపు సికింద్రాబాద్. దీనికి దమ్ముంటే హైదరాబాద్ పేరు మాట, ఆ ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు మాట. జంట నగరాలు అని దేన్ని అన్నారు? జంట నగరాలని దేన్ని అంటారు? ఒకటి హైదరాబాద్, ఒక సికింద్రాబాద్. సికింద్రాబాద్ స్వతహాగా కార్పొరేషన్ ఉండే, చంద్రగఢ్ కార్పొరేషన్ ఉండే. అప్పట్లో కార్పొరేషన్ కాలక్రమేణా హైదరాబాద్ గా మారింది, తర్వాత జిహెచ్ఎంసీగా మారి మీకేంటంటే విస్తరించుకుంటూ పోయి డెవలప్మెంట్ అన్ని ప్రాంతాలు జరుగుతూ మాకేం అభ్యంతరం లేదు. మల్కాజిగిరి డెవలప్మెంట్ అయినా అభ్యంతరం లేదు. సైబరాబాదు, శంషాబాదు ఇవి కాలక్రమేణా మేమే చేసుకుంటూ వచ్చినాం. మీరు కొత్తగా చేసేది కూడా ఏం లేదు. కానీ ఇక్కడ ఉన్న పద్మనాభ నగర్ వాళ్ళు మల్కాజిగిరి పోవాలి, ఇక్కడ ఉన్న పద్మనాభ నగర్ వాళ్ళు శంషాబాద్ పోవాలంటే ఎందుకు పోతాయి? దేనికి పోతుంది?
ఇక్కడనే కార్పొరేషన్ ఉంది. ఇదే మన యశోద్ హాస్పిటల్ ముంగట ఉన్నదే కార్పొరేషన్ ఆఫీసర్. కాబట్టి దీనికి ఒక చరిత్ర ఉన్నది. రెండోది మేము ట్యాక్సులు కడతలేమా? మా ప్రాంత ప్రజలు ట్యాక్సులు కడతలేదా? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు. దీన్ని చాలా సీరియస్ గా తీసుకెళ్తాం. పేరు మార్చి లష్కర్ కార్పొరేషన్ గా పెట్టే వరకు ఎట్టి పరిస్థితుల్లో అరే భారతదేశం ప్రపంచం గర్వపడే బోనాల జాతులు లష్కర్ బోనాలు జరుగుతున్నాయి. ఆ పేరు మారుస్తామంటే మీ తాతకి ఆగినంత వేరే పార్టీ ఎవరు కలిసి వచ్చే వాళ్ళు ఎవరు ఉన్నా ఇది రాజకీయాలకు అతీతంగా ఒక పార్టీ పక్షాన కాదు. సికింద్రాబాద్ వాస్తవ్యులుగా మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాస్తవ్యులుగా దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వాళ్ళు రావాల్సిందే. ఈ లిమిటేషన్ ఒక తప్పుల తడక. ఎవరైనా డీలిమిటేషన్ చేస్తే ఫిజికల్ గా ప్రజల దగ్గరికి పోయి ప్రజల ఒపీనియన్ తీసుకొని చేస్తారు. ఆడ కూర్చొని గూగుల్ మ్యాప్ లో తీసుకొని డీలిమిటేషన్ చేస్తే ఫస్ట్ ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాద్ ని 150 డివిజన్లు ఉంటే 300 చేసేదాన్ని ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలి కదా. ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు లేకుండా గూగుల్ మ్యాప్ లో తీసి మీకు ఇంతెందుకు జిహెచ్ఎంసీల కౌన్సిల్ దీని మీద చర్చ పెడితే నేను స్టేట్ అవే మేయర్ గారిని అడిగిన, నీకేమన్నా తెలుసా అన్న? నాకు కూడా తెలియదు అంటే ఇంతకంటే దారుణం ఏమన్నా ఉంటుందా? కాబట్టి సికింద్రాబాద్ కార్పొరేషన్ లష్కర్ కార్పొరేషన్ గా నామకరణం చేసే వరకు ఎట్టి పరిస్థితుల్లో మేము విరమించేది ఉండదు. రేపు మార్నింగ్ కూడా మీకు కూడా ఇన్విటేషన్ ఇస్తున్నాం. మార్నింగ్ 9:30కి మన దగ్గర ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. చాలా మందిని పిలిచినాం. 11th నాడు లీ ప్యాలెస్ లో అందరినీ పిలిచినాం. ఆ తర్వాత 17th ప్రోగ్రామ్ అన్నారు. కానీ ఇప్పుడు జిహెచ్ఎంసీ విషయాల్లో కంటోన్మెంట్ అనేది సపరేట్ గానే ఉండిపోయింది. నేనేమంటున్నా, కంటోన్మెంట్ అనేది ఒక డిఫరెంట్ గవర్నమెంట్ ఆఫీసర్ కంట్రోల్ లో ఉండేటువంటి కంటోన్మెంట్స్ దేశవ్యాప్తంగా ఉన్నాయి. వాళ్ళు ఒకసారి ఏంటంటే మాకు అభ్యంతరం లేదు జిహెచ్ఎంసీలో కలుపుతాం, బట్ వాళ్ళు నిర్ణయం తీసుకోవాలంటే దేశవ్యాప్తంగా తీసుకోవాలి. ఒక కంటోన్మెంట్ మీద నిర్ణయం తీసుకునే అధికారం ఉన్నప్పటికీ వాళ్ళు అంటే డిఫెన్స్ మినిస్టర్ తీసుకోవాలి. వాళ్ళు అది తీసుకోలేకపోయింది. వాళ్ళు తీసుకుంటే కూడా సంపద. సార్, కృష్ణా జిల్లాల విషయంలో చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్పారు. రేవంత్ రెడ్డి ఏదైతే నాకు చెప్పారన్న విషయం దాంట్లో తప్పులు పడక రేవంత్ రెడ్డి అసమర్థత. అదే ఆ రోజు హైదరాబాద్ ప్రజెంటేషన్ చేసినప్పుడే ముందు రోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నప్పుడు ఎల్లారే ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వారి యొక్క డిపార్ట్మెంట్ ఆయన చెప్పేదంతా అబద్ధాలు. ఇక్కడ మోసపూరితమైన మాటలు అసెంబ్లీ ఎందుకు పెట్టారు? దానికి ఒక శాంటిటీ ఉన్నదా, ఒక పద్ధతి ఉన్నదా? ఆ స్పీకర్ గారేమో ఎవరికి అవకాశం ఇయ్యారు. ఆ మనిషి స్పీకర్ అనేది ఆ పదవి అనేది అందరికి సంబంధించి ఆయన ముఖం ఇట్లా కూర్చుంటే రైట్ సైడ్ తప్ప లెఫ్ట్ సైడ్ ముఖమే పెట్టాడు ఆయన. అక్కడ ఏంటంటే అక్కడ ప్రతి మెంబర్కి హక్కు ఉంటుంది, మాట్లాడేటువంటి రైట్ ఉంటుంది. కాబట్టి కృష్ణా జలాల విషయంలో హరీష్ రావు గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఇతనికి ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఆ ఇరిగేషన్ మినిస్టర్ అవగాహన లేదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. నేను చంద్రబాబు నాయుడు ఒక్కసారి చంద్రబాబు నాయుడు నిన్నేం చెప్పిండు, వాళ్ళ మినిస్టర్ ఏం చెప్పిండో చూసారు. అసలు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది జరిగిందే కాదని వాళ్ళు క్లియర్ గా చెప్పారు. 2020 జరిగింది. కాబట్టి ప్రజల్ని ఏమార్చడానికి, మోసం చేయడానికి, దగా చేయడానికి, మీరు చేసిన తప్పులని కప్పిపించుకోవడానికి మీకు సిడబ్ల్యూసీగా మీరు అటెండ్ కాని మీటింగ్లలో అటెండ్ అయ్యి సంతకాలు పెట్టి దొరికిపోయిన దొంగల్లాగా ఈ రోజు క్లారిఫికేషన్ ఇచ్చే పరిస్థితులు వచ్చింది. అదేంటంటే తెలంగాణ రాష్ట్రం, తెలంగాణలో ఉన్నటువంటి భూభాగంలో నీటి వనరుల విషయంలో కేసీఆర్ గారు సీరియస్ గా పోరాటం చేశారు. మొదటి నుంచి ఆయన ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకు నష్టం జరుగుతూ ఒప్పుకున్న పరిస్థితి లేదని ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుండా నుంచి కొట్లాడి వీళ్ళు అప్పనంగా మనకు వచ్చే 30 టీఎంసీలు పాలమూరు 45 ఇస్తే చాలని చెప్పి లిటర్లు రాసిచ్చి ఇప్పుడు దొంగ మాటలు చెప్తున్నారు. మేము ఇయ్యలేదన్నారు. అవి పట్టబడి